దేశంలో రాజ్యాంగం సంక్షోభంలో పడిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఆరోపించారు. దళితులు పేదలపై బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీకి పేద ప్రజల కంటే బడాబాబులే ముఖ్యమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బిఆర్ అంబేద్కర్ జన్మస్థలమైన మధ్యప్రదేశ్లోని మో వేదికగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరుతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు వైనాడ్ ఎంపీ ప్రియాంక వాద్రా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సమర్కు ప్రాంతాన్ని రాహుల్ గాంధీ సందర్శించారు. దాదాపు 2 లక్షల మందికి పైగా హాజరైన సభలో మోదీ, అమిత్ షాపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ను మోదీ ప్రభుత్వం అవమానిస్తోందని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ నుంచి రాజ్యాంగాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నామన్నారు. దేశంలో దళితులు, వెనుకబడిన వర్గాలు, ఆదివాసీలు, పేదలను మరోసారి బానిసలుగా మారుస్తున్నారని మండిపడ్డారు. అదానీ, అంబానీ లాంటి వాళ్లకు దేశ సంపదను దోచిపెడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. రాజ్యాంగం లేకుంటే దేశంలో ఎవరూ మిగలరని పేర్కొన్నారు. जिस दिन ये संविधान खत्म हो गया उस दिन हिंदुस्तान के गरीब लोगों के लिए इस देश में कुछ नहीं बचेगा। दलितों के लिए, आदिवासियों के लिए, पिछड़ों के लिए देश में कुछ नहीं बचेगा। మరోవైపు ఆర్ఎస్ఎస్ నేతలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వస్తాయని ప్రగల్భాలు పలికారని, చివరకు మెజార్టీ సీట్లు సాధించలేకపోయారన్నారు. చంద్రబాబు, నితీష్ కుమార్ వల్లే మోదీ సర్కార్ నిలబడిందని, ఇద్దరు తప్పుకుంటే మోదీ ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్నారు. 400 पार वाले तो गए, अब तुम मेजॉरिटी में भी नहीं है, तुमको मेजॉरिटी नहीं मिली, तुम 2 पैर लगा लिए। एक हमारे आंध्रा के चीफ मिनिस्टर चंद्रबाबू नायडू का एक पैर है मोदी को, और दूसरा पैर है बिहार के नीतीश कुमार का। ये 2 पैरों पे ठहरा है मोदी, उसको कोई चुप ऐसा ढकल दो, वो गिर जाने वाला है। ఇదిలా ఉంటే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి 400 సీట్లకు బదులు 240 సీట్లు ఇచ్చినందుకు రాజ్యాంగాన్ని మార్చే వారి హిడెన్ ఎజెండా నెరవేరలేదన్నారు. बीजेपी लोगों को ऐसी ही हंसी मजाक है हर चीज, क्योंकि अंबेडकर का नाम भी उन लोगों को हंसी मजाक है, संविधान भी हंसी मजाक है, आरक्षण भी उन लोगों के लिए हंसी मजाक है। तो बीजेपी पूरा हल्का करने के लिए कोशिश कर रहा है, मगर ये ऐसे कामों से कुछ देश के लिए कोई ठीक नहीं है। ఇక మోవ్లో రాజకీయ ప్రసంగాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడంపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు.